బొట్టు పెట్టి కలసం మీద వేయండి. అయ్యా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా వరలక్ష్మీదేవిని తెలుసుకుని పార్వతీ గణేష్ మహారాజుకి గణేష్ మహారాజుకి మీరందరూ మనసులో ఉండేటువంటి కోరిక తెచ్చుకుని ఇలాగా సామూహికంగా చేసుకునేటువంటిది చారుమతీదేవి గృహంలో చేసుకున్నారు. స్త్రీలందరూ కూడా కలిసి చారుమతీదేవి గృహంలో చేసుకున్నారు. అలాంటి అవకాశం మనకి సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో కథలో ఎలా అయితే కనుక చెప్పబడిందో కథలో చెప్పిన ప్రకారంగానే కథలో చారుమతీదేవి గృహంలో స్త్రీలు 50 మంది కూడా చేసుకున్నట్టుగానే మనం అందరం కలిసి మనం ఇంటి దగ్గర చేసుకోవడం ఒక లెక్క. దేవాలయ పుణ్యభూమో నదీ తీరే విశేషత. దేవాలయంలో గాని నది ఒడ్డును గాని పుణ్యక్షేత్రంలో గాని బృందావనంలో గాని, బృందావనం అంటే తులసీవనం, దేవాలయం అంటే ఇలాంటి సీతారామలింగేశ్వర స్వామి దేవాలయం లాంటి దేవాలయం. ఇంటి దగ్గర అస్తమానం చేసుకుంటాం, ప్రతి సంవత్సరం చేసుకుంటాం, పిల్లలతో అందరితో కూడా కలిసి చేసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ అందరితో కూడా కలిసి సామూహికంగా చేసుకోవడం చాలా గొప్ప విషయం. మనందరికీ కూడా ఈవో గారు, కృష్ణప్ప గారు, అనిల్ గారు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కష్టపడి కృష్ణప్ప గారు, అనిల్ గారు, ఈవో గారు, గాంధీ గారు, అన్నవరం గారు వీళ్ళందరూ, జనార్దన్ గారు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి 2-3 రోజుల నుంచి కృషి చేసి ఇలా మనకు అందరికీ కూడా సావకాశంగా చేసుకునేటువంటి